నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాల్పుల విరమణ తర్వాత రెండు దేశాల్లో ఏం జరుగుతోంది అంటే, మనది దేశం, అది టెర్రరిస్ట్ క్యాంప్, ఇలాగే స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి. అక్కడ ఏం జరుగుతోంది? $1 బిలియన్ రుణం వచ్చిన తర్వాత ఉగ్రవాదులకి, ఈ ఉగ్రవాద మృతవీరులకి, వాళ్ళ భాషలో మృతవీరులు, వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకు స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇవ్వాలి, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంది పాకిస్తాన్. మనం ఏం చేయబోతున్నాం, మనం ఏం చేసాం, అసలు మనం చేసింది కరెక్టా కాదా, దీని మీద అంతర్జాతీయంగా వస్తున్న అభిప్రాయాలు ఏంటి, మధ్యలో అసలు మాకేం సంబంధం లేదన్న డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా మధ్యలో ఎంట్రీ ఇచ్చేసి, ఇంటర్వెల్కి ముందు గుమ్మడి వెంకటేశ్వరరావులాగా ఎంట్రీ ఇచ్చేసి, ఈ మొత్తం నేనే చేశాను, నా వల్ల ఇదంతా అయిందని చెప్పుకోవటం. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఏం జరగాలని భారత ప్రజలు కోరుకుంటున్నారు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే వాసుదేవజీ. నమస్తే గిరిధర్ గారు. ఏం జరుగుతోంది, ఏం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఏం జరిగితే బాగుంటుందని మన ప్రభుత్వం అనుకుంటుంది? అంటే ప్రజలేమో మొత్తం పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలి, పిఓజేకి వెనక్కి తీసుకోవాలి, బలూచిస్తాన్కి స్వతంత్రం ఇప్పించాలి అని ఆ లెవెల్లో ప్రజలు కోరుకుంటున్నారు. కానీ భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా పహల్గాం ఘటన చేసిన వాళ్ళని మేము శిక్షిస్తాము, దండిస్తామని మాత్రమే వాళ్ళ టార్గెట్ అని మనకు స్పష్టంగా అర్థమైంది. దానికంటే చాలా ముందరకు వెళ్ళాం. మనము పాకిస్తాన్కి నిజంగా చాలా పెద్ద దెబ్బ కొట్టాం. ఇంత లెవెల్లో వాడు దెబ్బ తగ్గుతుందని వాడు కూడా ఊహించలేదు. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. 3 న్యూక్లియర్ దేశాలని మనం ఓడించాం, ఒక నేటో దేశాన్ని ఓడించాం, 4 దేశాలని ఓడించాం. పాకిస్తాన్, చైనా, యుఎస్ఏ 3 దేశాల అసెట్స్, వాళ్ళ అస్త్రశస్త్రాలన్నీ కూడాను పాకిస్తాన్ వాడింది. ప్లస్ టర్కీ ఒక నేటో దేశం. 4 దేశాలను మనం ఓడించాం. వాళ్ళ అస్త్రాలన్నీ మనం నిర్వీర్యం చేశాం. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్స్ కోసం మన మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆపే ప్రయత్నం వాళ్ళు చేశారు. దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ డిఫెన్స్ లాబీస్ దెబ్బతింటాయన్న భయంతో వాళ్ళు మనల్ని ఆపమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. రెండవది, మనం ఎక్కడా కూడా ఆపరేషన్ సింధూర్ కానీ లేదా సీజ్ ఫైర్ కానీ ఎక్కడ డిక్లేర్ చేయలేదు. మనం ఏం చేసాము, స్ట్రాటజిక్ పాస్ అన్నాం. మనం ఇదేదో మొదటి రోజు చేసాం. 9 టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టినప్పుడు కూడా మనం ఏం చెప్పాము, ఇక్కడ ఆపుతున్నాం, మేము పాస్ చేస్తున్నాము, సీజ్ ఫైర్, మీరు కూడా ఏం చేయకండి, మేము కూడా ఏం చేయమని చెప్పాము. లేదు, వాడు ఏదో వీరత్వం చూపించాలని చెప్పి వచ్చాడు, మళ్ళీ మనం తిప్పి కొట్టాం. ఇప్పుడు అదే స్టేటస్, ఏం మారలేదు. వాడు ఇంకా మన మీద ఏదైనా చర్య చేస్తే కానీ మళ్ళీ తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నాం. అదే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆయన చెప్పింది అదే. పిక్చర్ అవి బాకీ హే అన్నారు ఆయన. అంటే ఏంటి, మనం ఎక్కడ ఆపరేషన్స్ ఆపలేదు, ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ సీజ్ ఫైర్ ఒప్పుకోలేదు, టెంపరీ పాజ్ చేశాం. మోదీ గారు అది చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు అది చెప్పారు, మనకు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అది చెప్పారు. సో మళ్ళీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, మనం ఆపలేదు. చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ చైనీస్ ఎక్విప్మెంట్ అంతా ఫెయిల్ అయింది. HQ-9 కావచ్చు, వాళ్ళ JF-10C కావచ్చు, JF-17 కావచ్చు, PL-15E కావచ్చు, ఇవన్నీ. సో అందుకని వాళ్ళు ఒక నెరేటివ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే, CNN లాంటివి, రాయిటర్స్, ఎక్కడెక్కడైతే వీళ్ళు పైసలు ఇచ్చి జర్నలిస్ట్ ని కొనుక్కోగలిగారో అక్కడంతా కూడా మనకు వ్యతిరేకమైన నెరేటివ్ వాళ్ళు తీసుకొచ్చింది. కానీ క్రమేపీ సత్యాన్ని ఎవరు ఆపలేరు కదా. ఎందుకంటే మనకు ఓపెన్ సోర్సెస్ లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, వీడియోలు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. సో ప్రూవ్ చేయలేకపోతున్నారు. మన రఫైల్ ని షూట్ డౌన్ చేశారు అని చెప్పినటువంటి దానికి కూడా మన జమ్మూ కాశ్మీర్ లో ఒక చిన్న ముక్క ఒకటి పడిపోయి ఉంటే, ఆ ముక్కలో ఉన్నటువంటి మార్కింగ్స్ ఆధారంగా రఫైల్ మేము కొట్టాము అని చెప్పి వాళ్ళు పెద్ద నెరేటివ్ స్పిన్ చేశారు మొత్తం సోషల్ మీడియాలో. దాంట్లో మార్కింగ్స్ చాలా స్పష్టంగా చూస్తున్నాం మనం. అది ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యాన్, మనకు జగువార్స్ లో ఉన్నటువంటిది వాళ్ళు జెటిషన్ చేశారు. అంటే మనకు ఫ్రెంచ్ రఫైలే కాదు, ఫ్రెంచ్ జగువార్స్ కూడా 2 ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి దానికి జెటిషన్ చేశారు. ఇన్ఫాక్ట్ దాంట్లో డేట్స్ చూస్తే కనుక 1984 డేట్, అంటే ఇంకా రఫైల్ పుట్టక ముందర డేట్. అయినా వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి చైనాను వీళ్ళందరూ కలిసి చేశారు. అందుకనే మనం ఎంత ఘన విజయం సాధించినా కానీ కూడా ఇంటర్నేషనల్ ప్రెస్ లో మనం ఓడిపోయాము, పాకిస్తాన్ గెలిచింది అన్న నెరేటివ్ అని నడుస్తుంది. ఇది ఓవరాల్ గా చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడు మెల్లిమెల్లిగా వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ న్యూయార్క్ టైమ్స్
రిపోర్ట్ ఇచ్చింది, భారతదేశం బహుశా పైచేయి దీనిలో సాధించింది అన్నట్టు వాళ్ళు చెప్పడం, కొంత మాజీ సిఏ అధికారులు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వాళ్ళు విశ్లేషణ చేయడము, యూకే నుంచి ఒక ఎక్స్పర్ట్ మాట్లాడడము, ఇలా మెల్లిమెల్లిగా మనకు సత్యం ఎప్పుడు దాగదు కదా. ఎందుకంటే ఓపెన్ సోర్స్ లో ఉన్నటువంటి సాటిలైట్ ఇమేజెస్ స్పష్టంగా చూపిస్తున్నాయి. వాళ్ళేమో ఎవిడెన్స్ చూపించలేకపోతున్నారు. 5 రఫైల్ కొట్టామంటున్నారు కానీ ఒక డెబ్రీ కానీ ఏమి చూపించలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఈ నెరేటివ్ వార్ లో ఇమ్మీడియట్ గా చాలా పైసలు వేసి వెచ్చించి లాకీడ్ మార్టిన్ లాంటివి పెద్ద పెద్ద డిఫెన్స్ సంస్థలు అమెరికాలో, చైనాలో వీళ్ళందరూ కూడాను ఇన్ఫ్లుయెన్స్ కొనుక్కున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా అంతా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడింది. కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయి క్రమేపీ మన వర్షన్ బయటకు వస్తున్నది. సో ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా యుద్ధం కాదు, నేరేటివ్ యుద్ధం. అది మనం అర్థం చేసుకోవాలి. రైట్. అంటే గిరిధర్ గారు, దీంతో పాటు సరే మనం ఇంతవరకు ఎందుకని సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం అంటే స్ట్రాటజిక్ సైలెన్సా, ఇది తప్పుడు సంకేతం వెళ్తుంది కదా. అంటే భారత ప్రజలైతే రగిలిపోతున్నారు, మనం రిటాలియేషన్ తీర్చుకోలేదు, మంచి అవకాశం వచ్చింది అని. సరే, దానికి ప్రభుత్వాన్ని దగ్గర ఉండే కారణాలు ప్రభుత్వానికి ఉంటే, అంతర్జాతీయంగా ఉండే ఒత్తిళ్ళు ఉంటాయి, ఇవన్నీ కాదంటలా. బట్ మనం వెనక్కి తగ్గలేదనే మెసేజ్ అయితే బలంగా వెళ్ళాలి కదా. ఆ మెసేజ్ని ఎందుకని అంటే ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడి ఊరుకుంటున్నారు, మెసేజ్ని అంటే అనుకున్న స్థాయిలో బలంగా ఎందుకు జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? అంటే అంతకంటే ఇంకెవరు చెప్పాలి మనకు? ప్రధానమంత్రి స్వయాన చెప్పారు, మేము వాళ్ళని శిక్షిస్తాము, ఇది ఓన్లీ టెంపరరీ పాజ్ అన్న పదం వాడారు, ఆయన వాడారు. బట్ ఎన్ని రోజులు సార్ ఈ టెంపరరీ పాజ్ అనే దానికి నిర్దిష్ట కాల వ్యవధి అన్న ఉందా? కాలం నిర్ణయించలేదు. వాళ్ళు నెక్స్ట్ టైం ఏదైనా మనం మా మీద ఏదైనా చేస్తే మళ్ళీ తిప్పి కొడతామని చెప్పారు. వాళ్ళకి చాలా స్పష్టంగా ఉన్నాం. వాడు చేయకుండా ఉండలేడు. ఎందుకంటే ఈరోజు అసీం మునీర్ ఒక కాలు తొక్కినటువంటి పాములా ఉన్నాడు, బుస కొడుతున్నాడు, దెబ్బ తగిలింది, అవమానం దెబ్బ ఫేస్ చేయాల్సి వస్తోంది, బంకర్ నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి, అతన్ని తీసేసి షంషాద్ మిర్జాని పెట్టాలి అన్నటువంటి ఒక మూవ్ కూడా అక్కడ వచ్చింది. లేటెస్ట్ గా రిపోర్ట్స్ ఏంటంటే మనకు 2 రోజుల యుద్ధం అవ్వగానే 2వ రోజే అతను న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి ప్రయత్నం మొదలు పెట్టాట మన అసీం మునీర్. దానితోటి అక్కడ ఉన్నటువంటి సైనిక అధికారులు, తర్వాత మాజీ సైనిక అధికారులు, వాళ్ళ బ్యూరోక్రసీ, వాళ్ళ థింక్ ట్యాంక్స్, నిర్ణయానికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడాను ఒక విధమైనటువంటి పానిక్ సిచ్యుయేషన్ లకు వెళ్ళిపోయి అసీం మునీర్ని కూడా తీసేద్దామన్న స్థాయిలో వాళ్ళ ఆలోచన మొదలుపెట్టి, ఎవరికైనా యుద్ధం చేసి 2-3 రోజులు యుద్ధం చేసి ఒకరినొకరు కొట్టుకొని అక్కడ ఆగిపోతే సరిపోతుంది. న్యూక్లియర్ లెవెల్ దాకా వెళ్ళేంతటి రిచ్ పని ఎవడు చేయడు. అసీం మునీర్ చేద్దామని సిద్ధపడ్డాడు. అంటే అది ఎంత రాడికలైజ్ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేశం మొత్తం సర్వనాశనమైనా పర్వాలేదు, నేను కక్ష తీర్చుకోవాలి అన్నటువంటి ఒక భావజాలం అతనిలో ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తి వల్ల మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆ సమాజమే తిరగబడడంతో వాళ్ళు కూడా తగ్గాల్సి వచ్చింది. ఫైనల్ గా మన మీద అంటే మనతో మాట్లాడి ఏదో చర్చలు చేసి తగ్గించే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో కూడా అంత నేనే చేశానని చెప్పిన వ్యక్తే నిన్న మళ్ళీ దాన్ని 180 degrees తిరిగి నేను చేయలేదు, మాట్లాడమని నేను వాళ్ళ ఊరికే ఒక విధమైనటువంటి సహాయం చేశానంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి నేను ఒక ఫెసిలిటేషన్ మాత్రమే చేశాను. ఆయన మాట అన్నాడు సార్, న్యూక్లియర్ మిసైల్స్ వాడటం కాదు, వ్యాపారం చేసుకోండి అని. అంటే ఆయన వ్యాపారం చేస్తాడు కానీ అందరూ పత్తి వ్యాపారం చేయరు కదండి. ఆయన అది ఒక డెకోరం ఉంటుంది సార్. వైట్ హౌస్ అంటే వైట్ హౌస్ ఉండే కుర్చీకి ఒక డెకోరం ఉంటుంది. దాన్ని అంటే మరీ ఏదో కార్పొరేషన్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాట్లాడి ప్రతి 10 నిమిషాలకు ఒక ట్వీటు, అరగంటకు ఒక శాంతి సందేశం. ఆయన్ని ఎవరు అడిగారు సార్ పెదరాయుడు ఉద్యోగం చేయమని? అంటే ఒబామాకి మీరు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు, ఒబామా కంటే చాలా అద్భుతమైనటువంటి పనులు నేను చేశాను, ఇన్ని యుద్ధాలు ఆపాను, ఇన్ని న్యూక్లియర్ యుద్ధాలను ఆపాను నేను, కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి మీరు. ఒబామా యుద్ధం చేసి ఎంతమంది చంపాడు, వాడికి మీరు ఇచ్చారు, కాబట్టి నాకెందుకు ఇవ్వట్లేదు అనేది అక్కసు, అంతకంటే ఇంకేమీ లేదు. సరే, ఆ మాటకు వస్తే సార్, నోబెల్ ప్రైజ్ మాటకు వస్తే ఆయన అమెరికాలో కూర్చొని అన్ని విన్యాసాలు చేశాడు. ఇక్కడ ఇండియాలో కూర్చొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తూ కారులో కూర్చొని కేఏపాల్ యుద్ధం ఆపాడు. మరి ఆయన కూడా ఇవ్వాలిగా? తప్పకుండా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు? అసలు నోబెల్ ప్రైజ్ కి అర్హులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఏడాది వీళ్ళిద్దరికి ఇస్తే సరిపోతుంది కదా సార్? డొనాల్డ్ ట్రంప్ కి కేఏపాల్కి కలిపి ఉమ్మడిగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించేస్తే అయిపోతుంది. ఇవ్వాలి, అభినందన్ వర్ధమాన్ వదిలేసినందుకు. ఇలా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ అన్న దాని యొక్క స్థాయి మొత్తం సర్వనాశనమై, మలాలా యూసుఫ్జాయ్ లాంటి వాళ్ళకి ఒక ఫేక్ నారేటివ్ రన్ చేసే వాళ్ళకి
వీళ్ళకి ఇస్తూ కూర్చుంటే కనుక, మొహమ్మద్ యూనిస్ లాంటి వాళ్ళకి ఇస్తే కనుక ఇంకా మరి దానికి ఏం విలువ ఉంటుంది? అది దానికి విలువ ఎప్పుడో పోయింది. ఇన్ఫాక్ట్ ఆ నోబెల్ ప్రైజ్ కావాలనుకున్న ఎవరన్నా అనుకుంటే కనుక వీళ్ళ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంత దౌర్భాగ్యమైనటువంటి అవార్డు తీసుకోవడం కంటే ఇంకా ఇంకోటి లేదు. ఇన్ఫాక్ట్ నోబెల్ ప్రైజే మనకు TNT కనుక్కున్నటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట వచ్చింది. అది అంటే దాని వెనకాల ఉన్న ధనం అంతా కూడా, దాని ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సమాజాన్ని ధ్వంసం చేసేటువంటి శక్తి ఆధారంగా వచ్చినటువంటి పైసలతోటి నోబెల్ ప్రైజ్ ఇస్తానికి అర్థం ఉందా? రమోన్ మెగ్సెస్కే అవార్డ్స్ ఇవన్నీ కూడాను సమాజంలో ఒక విధమైనటువంటి అస్థిరత తీసుకొచ్చేటువంటి వ్యక్తులకే వీళ్ళు అవార్డులు ఇస్తారు, మనకు స్పష్టంగా తెలుసు. ఎనివే, డొనాల్డ్ ట్రంప్ ఈరోజు చెప్పింది ఇమ్మీడియట్ గా 180 degrees మారుతాడు. ఏప్రిల్ 2వ తారీఖున టారిఫ్లు అన్నాడు, మిత్రుడు లేడు శత్రువుడు లేడు, ఆఖరికి అదేదో చిన్న ఐలాండ్ లో మనిషి కూడా లేనటువంటి పెంగ్విన్స్ ఉన్నటువంటి ఐలాండ్ మీద కూడా ట్యాక్స్లు వేసాడు. ఇవన్నీ చేశాడు. ఏమైంది? 24 గంటలు తిరగక ముందరే అన్ని పాజ్ చేసి పడేశాడు. 90 రోజులు అన్నాడు. చైనాతో ఏదో ఇంకో వారం 10 రోజులు 2 వారాలు ఏదో కొట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కూడా ఏదో ఒప్పందాన్ని కుదిరిచేసుకున్నాను అన్నాడు. అండ్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పేటువంటి మాటకి ఎక్కడ విలువ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ దీని కూడా ఈవెన్ భారతదేశానికి సంబంధించి కూడా గల్ఫ్ లో ప్రతి ఒక్క దేశంలో వెళ్ళి నేనే ఆపాను చెప్పిన వ్యక్తి అమెరికా తిరిగి రాగానే ఇమ్మీడియట్ గా ఏం చెప్తున్నాడు? నేను ఆపలేదు, కానీ వాళ్ళని చర్చించుకోమని నేను వాళ్ళకి సహాయం పడ్డాను, అంతకుమించి ఏం చేయలేదని చెప్పి కంప్లీట్ 180 degrees ఉల్టా తిరిగాడు. కాబట్టి ఆయన మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు, కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము ట్రంప్ ని ఎక్స్పోజ్ చేసి ట్రంప్ పేరు చెప్పకుండా చాలా స్పష్టంగా చెప్పాను. దీంట్లో ట్రేడ్ చర్చల్లో ఎక్కడ రాలేదు. నేను ట్రేడ్ తోటి బెదిరించి వాళ్ళిద్దరిని ఆపానని చెప్పాడు కదా, దానికి వ్యతిరేకంగా మనం ఏమన్నా ట్రేడ్ ఈ విషయంలో ఎక్కడ ట్రేడ్ అన్న అంశమే లేదు. 2, మేము ద్వైపాక్షికంగానే దీన్ని సెటిల్ చేసుకుంటాము, 3వ పక్షం దీనికి రావడానికి వీలు లేదు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా ట్రంప్ ఏమేమి చెప్పాడు దానికి అన్ని వ్యతిరేకంగా మనం స్టేట్మెంట్ ఇచ్చేసాం, కాబట్టి దీంట్లో ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఈ సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ లో కూడా ద DGMOs ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ డిసైడెడ్ అన్నారు. ఎక్కడ అమెరికా పేరు కానీ ట్రంప్ పేరు కానీ ఎక్కడ ఎత్తలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ట్వీట్ మార్కో రూబియో నుంచి JD Vance దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే, we have requested both of them to sit and talk together. అంతే ఇదే చెప్పారు. మేము కోరిక మాట్లాడుకోండి అన్నాం, అంతకు నుంచి మేము ఏం చేయలేదు అని ఫస్ట్ లో చెప్పారు. తర్వాత ట్రంప్ కి ఒక మాస్టర్ స్ట్రోక్ మంచి అడ్వాంటేజ్ దొరికిందని అది వాడుకున్నాడు, కానీ అది కూడా బెడిసికొట్టింది. ఇప్పుడు దాన్ని కూడా రివర్స్ అయ్యాడు. ఎనీవే, మన స్టాండ్ లో ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు. ఈ నేరేటివ్స్ అన్ని కూడా స్పిన్ చేస్తున్నారు, కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ ఉండక్కర్లేదని మోదీ గారే స్వయాన ఆయన చాలా స్పష్టంగా, అంతకంటే బెటర్ కమ్యూనికేషన్ మనకి ఎక్కడ ఉండదు. ఇంకా మీరు ఎవరు చెప్పినా కానీ కూడా ఇదేదో వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ అనుకోవచ్చు, మోదీ గారు అట్లా అనుకోవట్లేదని చెప్పొచ్చు. మోదీ గారే స్వయాన చెప్పారు, ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అవ్వలేదు, ఆన్ గోయింగ్ నడుస్తూనే ఉంటుంది. ఇది న్యూ నార్మల్, కొత్త నార్మల్. మీరు మమ్మల్ని న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేయలేరు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. దాని వెనకాల ఈ కిరాణా కొండల్లో మనం కొట్టింది, తర్వాత చగాయ్ హిల్స్ లో మనం కొట్టింది, అవన్నీ ఆయన చెప్పలేదు. ఎందుకంటే చెప్తే కనుక ఇమ్మీడియట్ గా మన న్యూక్లియర్ అటాక్ చేయవచ్చు. మాకు తెలియదు అని చెప్పేసి చేతి దుడిపేసుకున్నాం, కానీ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేయడానికి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే, వాడి న్యూక్లియర్ వెపన్స్ ని ఈరోజు న్యూట్రలైజ్ చేశాం. యాక్చువల్ గా ఏంటంటే అక్కడ మనం యాక్చువల్గా న్యూక్లియర్ వెపన్స్ కొట్టలేదు, ఆ న్యూక్లియర్ వెపన్స్ స్టోర్ చేసినటువంటి గుహ దాని యొక్క యాక్సెస్ ని కొట్టాము. ఫెసిలిటీని కొట్టారు. ఫెసిలిటీని కూడా కాదు, యాక్సెస్ రోడ్ దాన్ని మొత్తం కొండ తీసేసాము అక్కడ. సో ఎక్కడో కొండ మీద ఇప్పుడు గుహ ఉంది, దానికి ఎలా వెళ్తారు మీరు? ఫస్ట్ దానికి ముందు మీరు వేసి రోడ్ వేసుకోవాలి. దాన్ని ఒకవేళ వేసుకున్నారా అనుకుందాం, అది చాలా టైం పడుతుంది. ఒకవేళ వేసుకున్నారే అనుకుందాం, కాసేపు వేసుకుంటే కూడా పరిస్థితి ఏమైందంటే లోపల లీక్ అయింది. ఈ యొక్క ఇంపాక్ట్ కి రేడియో యాక్టివ్ మెటీరియల్ లీక్ అవడంతో కంటామినేట్ అయిపోయింది. అంటే వాళ్ళ న్యూక్లియర్ బాంబులే పేర్లేదు, కానీ రేడియో యాక్టివ్ అంతా లీక్ అయింది. బహుశా చిన్నది ఏదైనా డెటోనేట్ అయినా అయి ఉండవచ్చేమో. కంటామినేటెడ్ కోసం మనిషి వెళ్ళలేడు, మనిషి వెళ్తే క్యాన్సర్ చచ్చిపోతాడు ఇమీడియట్ గా. కాబట్టి ఎవరు అంటే వాడు అక్కడ ఎన్ని పెట్టాడో మనకు తెలియదు, 10 పెట్టాడో 20 పెట్టాడో 30 పెట్టాడో న్యూక్లియర్ బాంబులు పెట్టాడు. అవి వాడికి ఎందుకు పనికిరావు, అక్కర్రావు, అక్కడ లోపల పడుంటే అంతే. ఎవడో మనిషి వెళ్ళి అక్కడ తెచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ చైనీస్ ఏమైనా రోబోట్స్ ఇచ్చి రోబోట్స్ వెళ్ళి తీసుకొస్తాయా, ఇవన్నీ ఎప్పటికీ పరిస్థితో మనకు తెలియదు. ఇప్పటికైతే వాడు యాక్సెస్ చేయలేడు. కాబట్టి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మాకు చేయొద్దు అని మోదీ గారు చెప్పింది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మోదీ గారు చెప్పిన ప్రతి సెంటెన్స్ కూడా చాలా కీలకం. ఆయన ఆచితూచి
దాన్ని పర్ఫెక్ట్ గా ఒక విధమైనటువంటి ప్యాటర్న్ లో ఆయన చెప్పారు. కాబట్టి మనకు ఆపరేషన్ సింధూర్ అన్నది నడుస్తూనే ఉంటుంది, ద్వైపాక్షికంగానే నడుస్తాయి, ఇంకెవరితో చర్చించాము. ఈవెన్ ద్వైపాక్షికంగా చర్చించే విషయాల్లో కూడా 2 విషయాలు చెప్పారు. ఒకటి ఉగ్రవాదం, 2 పిఓజేకి ఎప్పుడు మీరు మనకు తిరిగిస్తారు. ఈ 2 విషయాలే మాట్లాడారు. అంటే ఈ 2 కాకుండా 3వ విషయం ఏముంది? పాకిస్తాన్ ఈ 2 విషయాలు అక్కర్లేదు. పాకిస్తాన్ కావాల్సిన 3వ విషయం మోదీ గారు ప్రస్తావించలేదు. అంటే అది చర్చనీయ అంశం కాదు అని ఆయన తేల్చి చెప్పారు. ఆ 3వ అంశం ఏంటి? ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ మీద మేము చర్చ చేయమని చెప్తున్నారు మోదీ. చెప్పకనే అది చెప్పారు. ఈ 2 అంశాలే మాట్లాడతాం, ఇంతకు మించి ఏం మాట్లాడమని చెప్పాము. దాన్ని ఏదైతే అబేన్స్ లో పెట్టామో అది అలాగే ఉంటుంది, అది మారదు అని చాలా స్పష్టంగా చెప్పాం. సార్ ఇంకొక 2 అంశాలు సార్ గిరిధర్ గారు. టెర్రర్ ఫండింగ్ మీద పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దాని యూనిట్, మానిటరింగ్ యూనిట్, ఫైనాన్స్ మానిటరింగ్ FMU ఒక డాక్యుమెంట్, ఇంటర్నల్ డాక్యుమెంట్, వాళ్ళు దే హావ్ డిస్కస్డ్ ఏ లాట్ అబౌట్ టెర్రర్ ఫండింగ్. వాళ్ళకి ప్రతి ఏడాదికి $2,000 మిలియన్ బయట నుంచి ఫండింగ్ వస్తుంది. అందులో అచ్చంగా మన భారతదేశం నుంచి $250 మిలియన్ వస్తుందని దే హ్యావ్ కన్ఫెస్డ్ ఆన్ రికార్డ్. దాంట్లో అదే ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన వాళ్ళిద్దరూ వాళ్ళు షేర్ చేసిన విషయాలు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే చాలా భారీ ఎత్తున మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. వాళ్ళ 5 సోర్సెస్ వాళ్ళకి, 5లో మనది మేజర్ సోర్స్, మిగిలినవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి. ఒక నాన్ ఇస్లామిక్ సెక్యులర్ కంట్రీ నుంచి మనం $250 మిలియన్ పర్ యానం ఏది ఇంత ఫైనాన్షియల్గా రెగ్యులేషన్స్ అన్ని బలంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వస్తుందిట. దీన్ని ఒకటి ఆపటం. రెండోది బలూచిస్తాన్ విషయంలో మన వైఖరి ఎలా ఉండబోతుంది? వాళ్ళైతే దే మేడ్ అన్ అప్పీల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ UN సెక్రటరీ జనరల్. ఈ 2 అంశాలు సార్. అంటే ఒకటి, భారతదేశం గతంలో ఓపెన్ గానే ఫండింగ్ ఇచ్చాం. మనం ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చాం వాళ్ళకి. దాన్ని ఆ కెనాల్స్ మీద వాడడము, లేదా మనకు ఆ నీళ్లు వస్తున్నప్పుడు మధ్యలో డైక్స్ లాంటివి, స్లూస్ గేట్స్ లాంటివి దీనికి వాడుకోవడము, లేదా దాన్ని ఏమంటారంటే మనకు వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాడుకోవడము, అది చేయకుండా ఆ పైసలను తీసుకెళ్లి టెర్రరిజంలో వాడుకోవడం, డీసిల్టేషన్ చేయలేదు, ఏమి చేయలేదు. అందుకని ఈ రోజు వాళ్ళు అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు మనం నీళ్లు వదిలిపెడితే ఆ నీళ్ళని ఆపుకునే పరిస్థితి కూడా లేదు. ఆ నీళ్ళన్నీ కూడాను సముద్రంలో వెళ్ళిపోవాల్సిందే, కానీ దానికి ఏమి చేయలేదు. కాబట్టి మనం గతంలో ఇచ్చాం పైసలు, ఇప్పుడు కూడా పెడుతున్నాయి, ఏదో రూపేణా వెళ్తాయి. ఎందుకంటే మనకు తెలియదు, వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ సడన్ గా ఇప్పుడు టర్కీతో మనకు విభేదాలు వచ్చిన తర్వాత చూస్తే కనుక ఎన్ని టర్కీ కంపెనీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి మనకు తెలిసి తెలియదో టర్కీ కంపెనీల ప్రోడక్ట్స్ మనం కొనుక్కుంటున్నాము. కాబట్టి ఇవి మనకు తెలియనటువంటి చాలా ఉంటాయి, బ్యాక్ ఎండ్ లో చాలా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ లో మనకు ఒక పేరు ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఇన్వెస్టర్స్ ఎవరు మనం పెట్టి చూస్తే కనుక చాలా ఉంటాయి. పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ ఒకరి దేశంలో ఒకరు ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ గా చేయరు. వాళ్ళు దుబాయ్ నుంచి చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్. దుబాయ్ లో ఒక ఫండ్ ఏదో ఏర్పాటు చేస్తారు, ఏదో అల్ ఫలా అనో అల్ హబీబీ అనో ఏదో పెడతారు, పేరు పెడతారు. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ట్రస్ట్ వెనకాల ఎవరున్నారు మనకు తెలియదు. ఆ ట్రస్ట్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా 2-3 ట్రస్ట్ ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే ఇలా మల్టిపుల్ లేయర్స్ లో వీటిని పెట్టి అవి తీసుకెళ్తారు. సో భారతీయులు కూడా ఈరోజు పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ కొన్ని ఇండస్ట్రీస్ లో మన పెట్టుబడులు కూడా ఉన్నాయి, అలాగే వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయి. ఇద్దరి మధ్యలో వాణిజ్యం జరుగుతోంది. డైరెక్ట్ గా జరగదు, కానీ దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి వాళ్ళు కొనుక్కుంటారు. ఇన్ఫాక్ట్ మరియం నవాజ్ ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయింది ఒక సంవత్సరంన్నర క్రితం. దాంట్లో ఆమె భర్తకి చెప్తోంది, అంటే ఆవిడ ఆల్రెడీ పవర్ లో ఉంది, చీఫ్ మినిస్టర్ కాబట్టి. ఆమె భర్త షుగర్ మిల్ ఒకటి నడిపిస్తున్నాడు ఆయన. సో దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ భారతదేశం నుంచి కొనాలి, దాన్ని ఎలా రౌండ్ ట్రిప్ చేసి తీసుకెళ్లాలని చెప్తోంది ఆవిడ. కాబట్టి ఈ యొక్క రూట్ ఎలాగో ఉంది. అన్నిటికంటే కీలకమైనది డ్రగ్స్, ఎందుకంటే డ్రగ్స్ కాబట్టి డ్రగ్ రూట్స్ లో మీరు దాన్ని ఆపలేరు. డ్రోన్లు వస్తాయి, ఏవో వస్తాయి, ఇంకేవో వస్తాయి, కూరియర్లు ఉంటాయి, నీళ్లలో వస్తున్నటువంటి వీటిలో నదుల్లో కొన్ని నదులు తిరిగి మళ్ళీ మన దీనికి ఎంటర్ అవుతున్నటువంటి వాగుల్లో వాటిలో పడేస్తారు వాళ్ళు. సైడ్ కూరియర్లు పికప్ చేస్తారు. కాబట్టి ఆ డ్రగ్ మనీ అంతా వాళ్ళకి వెళ్తుంది, హవాలా ట్రాన్సాక్షన్స్ వెళ్తాయి. సో దాన్ని కొంతవరకు మనం నియంత్రించవచ్చు, కానీ 100% ఎప్పుడు నియంత్రించడం మనకు చాలా కష్టం. యాప్ రూపేణా వెళ్తాయి, అదేదో అమెరికాలో రిజిస్టర్డ్ యాప్ ఉంటుంది, దాంట్లో ఏదో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి. కాబట్టి సినిమాలు ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం, దంగల్ హైయెస్ట్ రికార్డ్ అని చెప్తున్నారు. చైనాలో దాని ప్రపంచంలో ఎవరు చూడనంత దంగల్ సినిమా చూశారంటున్నారు. నిజంగా థియేటర్ లో అంతమంది చూశారంటే పెద్ద ప్రశ్న.
బ్లాక్ మనీని రౌండ్ ట్రిప్ చేయడానికి ఇవన్నీ చేస్తారు. రైట్. కాబట్టి ఇటువంటి చాలా స్కీమ్లు నడుస్తుంటాయి. కాబట్టి ఏదో విధంగా వాళ్ళకి పైసలు వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. కొంతవరకు ఆపగలం కానీ 100% ఆపడం అనేది పాసిబుల్. రైట్. బలూచిస్తాన్ సార్. మనకు బలూచిస్తాన్ గురించి మీరు అడిగారు. బలూచిస్తాన్ పరిస్థితి ఏంటంటే బలూచిస్తాన్ ని మనం రికగ్నైజ్ చేసేటువంటి పరిస్థితిలో భారతదేశం లేదు ఈరోజు. రెండవది, ఇదేదో ఈరోజు మొన్న అతను అనౌన్స్ చేసినటువంటి మేము ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటున్నాం అన్నది కొత్త విషయం కాదు. ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ బలూచిస్తాన్ ఇన్ ఎగ్జైల్ డాక్టర్ నైలా కాద్రీ బలూచ్ ఆవిడ కెనడాలో కూర్చొని ఉన్నది. కాబట్టి స్వతంత్రం ప్రకటించుకున్నది ఇది మొదటిసారిగా, 2-3 సార్లు ఆల్రెడీ అయినాయి. గవర్నమెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ మరి భారతదేశం వాళ్ళకి ఎటువంటి సపోర్టు అఫీషియల్ గా ఇవ్వలేదు. మనం కనుక చేస్తే పాకిస్తాన్ కూడా గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఆఫ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అని చెప్పి ఎవడో తయారు చేస్తారు. కాబట్టి దీనివల్ల మనకు లాభం లేదు, వాడికి లాభం లేదు. ఎందుకంటే రేపు మనం బలూచిస్తాన్ వెనక్కి తీసుకోగలమా లేదా వాళ్ళని ఇండిపెండెన్స్ ఇప్పించగలమా అన్న శక్తి మనకు ఉందా లేదని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. దానికి మనకు అమెరికా, చైనా ఇన్వాల్వ్ అయి ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ ఏం చెప్తోంది, మీరు బలూచిస్తాన్ ని ఇండిపెండెన్స్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, మీకు బలూచిస్తాన్ ఇండిపెండెంట్ గా ఉంటే మీ లాభం ఏంటి, అదేదో ఇస్తా కదా, మీకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, దానికి ఇండిపెండెన్స్ కోసం మీరు ఎందుకు దాన్ని ప్రయత్నం చేస్తున్నారు, వనరులు కావాలా, మినరల్స్ కావాలా మేమే ఇస్తాం, లేదు ఆ పోర్ట్స్ అక్కడ నిన్నడు కావాలా మేమే ఇస్తాం, ఎయిర్పోర్ట్స్ కావాలా ఆఫ్ఘనిస్తాన్ లో ఇరాన్ లో ఆపరేషన్స్ చేయడానికి మేమే ఇస్తాం. కాబట్టి ఏం చేయకండి, అమెరికా చాలు కదా, అమెరికాకి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ ఆ ఏ టెరిటరీలో వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడే దిశగా ఎవరున్నా వాళ్ళు పర్వాలేదు. కాబట్టి బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ వస్తే అమెరికాకి ఏంటి లాభం, దానివల్ల వాళ్ళకేం లాభం లేదు. అలాగే చైనా ఇప్పుడు ఒకవేళ దానికి ఇండిపెండెన్స్ ఇస్తే గోదావరి నుంచి వాడు ముందరకు వెళ్ళాలంటే మళ్ళీ పాకిస్తాన్ లో వెళ్ళాలి కదా. మీరు దీనికి ఇండిపెండెన్స్ ఇస్తే పాకిస్తాన్ వాళ్ళతో ఎందుకు కోఆపరేట్ చేస్తుంది. కాబట్టి చైనా ఇవ్వదు. ఇంకా మిగిలిన ఎవరు, రష్యాకి పట్టలేదు. భారతదేశం మనకు ఆ శక్తి లేదు, మనకు సరిహద్దు లేదు. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళని విడిపించడం అన్నది లేదు. మీరు ఏదో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినా కానీ దానివల్ల ఏం లాభం. ఇప్పుడు మనం టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ తో మనం డీల్ చేస్తున్నాం. దలైలామా గారి కోర్స్ ఇప్పుడు ఆయన వేరే ఎవరో ప్రభుత్వం ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది, మనకు ధర్మశాల నడుస్తోంది. ఏమైనా లాభం ఉందో దానివల్ల? చైనా ఏమైనా దానికి ఏమైనా రికగ్నైజ్ చేస్తుందో ఎవడో పట్టించుకుంటాడా? ప్రపంచంలో ఏ దేశం వాళ్ళని రికగ్నైజ్ చేసింది అది? కాబట్టి బలూచిస్తాన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినంత మాత్రం వాళ్ళకి ఒరిగేదేం లేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ అన్న కాన్సెప్ట్ దెబ్బతింటుందో అప్పుడు వాళ్ళని ఓడిస్తాం. అది దెబ్బ తిననంత వరకు, అది మీరు టచ్ చేయనంత వరకు పాకిస్తాన్ ఏం చేయలేము. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశం ఉంటుంది. సొమాలియా, ఇథియోపియా, తర్వాత మనకు సుడాన్, ఇటువంటి దేశాలు కంప్లీట్ గా ఫెయిల్ అయినటువంటి దేశాలు లేవా? ఎరిత్రియా, చాలా ఉన్నాయి, అంతర్కలహాలు ఉన్నాయి, సివిల్ వార్స్ నడుస్తున్నాయి. కానీ వాళ్ళ సరిహద్దులు సురక్షితంగానే ఉన్నాయి కదా. సిరియా ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ ఏం ప్రభుత్వం ఉంది. కానీ ఆ స్టేట్ కొలాప్స్ అవ్వదు, అది అర్థం చేసుకోవాలి. దేశం కొలాప్స్ అవ్వదు, ప్రభుత్వాలు కొలాప్స్ అయినా దేశం కొలాప్స్ అవ్వదు. కాబట్టి పాకిస్తాన్ లో చాలా ఈజీగా మనం చాలా మంది విశ్లేషిస్తారు, అయిపోయింది పాకిస్తాన్ ఖతం, ఇటువంటి టైటిల్ పెట్టగానే వ్యూవర్షిప్ వస్తుంది. కాబట్టి సరైన పద్ధతి కాదు. మనం గ్రౌండ్ లెవెల్ ఏంటో చూడాలి. ఒక న్యూక్లియర్ పవర్ దేశం, ఓకే, బికారీ దేశం, అప్పుల్లో ఉన్నారు, నేనేదో పాకిస్తాన్ సమర్థిస్తున్నానని కాదు, ఫ్యాక్చువల్ గా అర్థం చేసుకోవాలి. వాస్తవాలు మనం వాస్తవంగానే చూడాలి. కరెక్ట్. కాబట్టి పాకిస్తాన్ అనే దేశం విడిపోదు, అది అంత తొందరగా కొలాప్స్ అవ్వదు, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళ డిఎన్ఏ కూడా మన డిఎన్ఏ లాంటిది. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశం 28 దేశాలు ఒక దేశంలో ఉన్నట్టు లెక్క, కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండరు, వీళ్ళు విడిపోతారు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చాడు విన్స్టన్ చర్చ్. 77-78 ఏళ్ళ తర్వాత మనం ఉమ్మడిగానే ఉన్నాం కదా, చిన్న చిన్న గొడవలు అక్కడెక్కడ ఉన్నాం కానీ ఉమ్మడిగానే ఉన్నాం కదా. కాబట్టి పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. పాకిస్తాన్ లో కూడా వాళ్ళ విభేదాలు ఉండి వాళ్ళు కొట్టుకున్నా కానీ అల్టిమేట్ గా దేశం అనేది కొలాప్స్ అవ్వదు, ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఎంత చేస్తే మనకంత మంచిది, వాళ్ళ శక్తి తగ్గేది మనకు సేఫ్టీ పెరుగుతుంది. ఆ దిశగా మనం ఏ ప్రయత్నం చేయాలో చేయాలి. దాంట్లో బలూచీలకు సమర్థన ఇవ్వాలి, పష్తూన్లకు సమర్థన ఇవ్వాలి. గిల్గిట్ బాల్టిస్తాన్ లో మనం విద్రోహం స్టార్ట్ చేయాలి, ఇది మేము భారతదేశంలో విలీనం అవుతాము అన్నటువంటి నినాదం అక్కడ తీసుకురావాలి. సింధీలలో పంజాబీలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్స్ తీసుకురావాలి.
అంతర్గతంగా వాడిని ఎరగాటంలో పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం తప్పకుండా మనం చేయాలి. రైట్ సార్. చాణక్యుడు చెప్పి రైట్. కానీ దేశం కొలాప్స్ అవుతుంది అని చెప్పేసి మనం చూసుకుంటే ఎవడో ట్రంప్ వచ్చి నెత్తిన కిరీటం పెడతాడు మనకి ఏదో అయిపోతుంది అనుకోవడం చాలా తప్పు. రైట్. మనం ఎప్పుడు వాడి మీద తల ఎత్తినా మన మీద వేలు చూపించినా వాడిని శిక్షించేటువంటి శక్తి మనకు ఉండాలి. మన సైడు కన్నెత్తి చూడడానికి 100 సార్లు 1000 సార్లు ఆలోచించే దిశగా వాడిని బలహీనం చేయడము, మన శక్తి పెంచుకోవడము, దండనీతి అవలంబించడం అనేది మనం చేయాలి. రైట్ సార్. థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాస్తవాలని కళ్ళ ముందు కళ్ళకు కట్టేలాగా వివరించారు మావిడి గిరిధర్ గారు. పాకిస్తాన్ డిఎన్ఏ కూడా మన డిఎన్ఏ లాంటిదే. అదేమి అంత తొందరగా అయితే డిసింటిగ్రేట్ కాదు. ఎందుకంటే అది ఏదో రకంగా అంటే పేదరికంతో అలమటిస్తున్నా సరే, చేతిలో పైసలు లేకపోయినా సరే, వాళ్ళు ఒక న్యూక్లియర్ పవర్. ఆ న్యూక్లియర్ పవర్ సాధ్యమైనంత వరకు దాని శక్తి తగ్గిపోయేలా మనం చూసుకోవటం. అదే క్రమంలో పక్కనున్న ఫోర్సెస్ గిల్గిట్ పాకిస్తాన్ కానీ, అలాగే పఖ్తూన్ కానీ, బలూచిస్తాన్ కానీ వాళ్ళకి సమర్థన ఇస్తూనే అది దాని శక్తి సన్నగిల్లేలా చేయటం మాత్రమే మనం ప్రస్తుతం చేయగలిగింది. అండ్ బేసిక్గా దాని వ్యవస్థని చూస్తే, పాకిస్తాన్ నిర్మాణం చూస్తే ఆ డిఎన్ఏ కూడా చాలా బలమైన డిఎన్ఏ అనే వాదనని మనం అంగీకరించి తీరాలి. మనం అప్రమత్తంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి తీరాల్సిందే అనేది స్పష్టం చేశారు. అండ్ అదే సమయంలో ట్రంప్ లాంటి ప్లేయర్స్ ఎన్ని డ్రామాలు ఆడి ఎన్ని కార్డ్స్ అట్లా వేసినా సరే వాస్తవం ఏంటనేది వాళ్ళ ప్రపంచం గుర్తిస్తుందని కూడా మావిడి గిరిధర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.